రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడవు, సర్వోన్నతుడవు, సకల సృష్టికి కారణభూతుడవు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా, స్తుతులు చెల్లిస్తున్నాము. గతించిన ఉదయం నుంచి సూర్యోదయం మొదలుకొని ఈ సూర్యాస్తమయం వరకు మీ బిడ్డలమును అయున్న మా అందరి ఎడల మీరు చూపించిన అద్భుతమైన కృపను బట్టి వందనాలయ, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఎస్ లార్డ్, ఈ రాత్రి వరకు కూడా ఏ ప్రమాదం జరగకుండా, ఏ అపాయము సంభవించకుండా, ఏ సమస్యలు ఎదుర్కొనకుండా మేము సజీవులంగా ఉన్నాము అంటే అది మీ యొక్క కృప మాత్రమే అయినది నాయన. కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మాకు ఏ లోటు లేకుండా కాపాడారు, సమృద్ధినిచ్చి పోషించారు తండ్రి. ప్రతి విషయంలో ఆదరించారు, బలపరిచారు, స్థిరపరిచారు నాయన. అయా, మరొకసారి ఈ రాత్రిన మేమందరము కూడా మీ పాద సన్నిధిని మిమ్మల్ని స్తుతించుకునే అవకాశం దయచేసిన విధానాన్ని బట్టి కూడా మీకే స్తుతులు తండ్రి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. కీర్తనల గ్రంథం 117వ అధ్యాయం 1వ వచనము. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది అని భక్తుడు తెలియజేస్తున్న విధంగా, అవునయ్యా, మీ యొక్క కృప మా ఎడల హెచ్చుగా ఉన్నది గనుకే మీ రోజున తండ్రి ఈ విధంగా ప్రార్థించుకొనగలుగుతున్నాము. అవునయ్యా, మీ కృప హెచ్చుగా ఉన్నది గనుకనే నాయన మా కుటుంబంతో మేము జీవించగలుగుతున్నాం, మా పనులు మేము చేసుకొనగలుగుతున్నాం నాయన. మీ కృప హెచ్చుగా ఉన్నది గనుకే తండ్రి, ఎటువంటి మీకు ఆయాసకరమైన పనులు చేసినప్పటికీ అయా మీ ద్వారా మేము ఆశీర్వదింపబడుతున్నాం నాయన. అయా, ఆ విషయాన్ని మేము జ్ఞాపకం ఉంచుకొని అయా మీ వాక్యాన్ని బట్టి జీవించే కృప మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఈ రాత్రి కాలంలో ఈ యొక్క ప్రార్థనలో ఎవరైతే బిడ్డలు ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి అడుగుతున్నాం తండ్రి. పేరు పేరున వారిని గూర్చి ప్రార్థిస్తున్నాము నాయన. అయా, వారందరికీ మీ దీవెనలు దయచేయండి, ఆశీర్వాదాలు దయచేయండి. అయా, బిడ్డలు ఏ కోరికతో ఉన్నారో, ఏ ఆలోచనతో ఉన్నారో, ఎటువంటి బాధలో ఉన్నారో అయా వాటన్నిటిని బట్టి అడుగుతున్నాం, ప్రార్థిస్తున్నాం. జవాబు దయచేయండి తండ్రి. అయా, ఎంతోమంది బిడ్డలు భయంకరమైన వ్యాధుల చేత, అనారోగ్య సమస్యల చేత, బలహీనతల చేత అయా ఉన్నారు, యాక్సిడెంట్ అయిన పరిస్థితుల్లో ఉన్నారు. అయా, వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం, మంచి ఆరోగ్యం దయచేయండి. అయా, మరణాంధకారపు లోయలో పడి ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి, సజీవులుగా వారిని నిలవబెట్టండి ప్రభువా. అయా, వారికి మంచి ఆయుష్ను దయచేయండి. దురాత్మ క్రియల చేత పీడించబడుతున్న ప్రతి ఒక్కరికి నజరేయుడైన యేసు నామములో విడుదల అనుగ్రహించండి. అదేవిధంగా ప్రభువా, ఎవరి కుటుంబంలో అయితే అలజడి, అశాంతి రాజ్యమేలుతూ ఉందో తండ్రి, ఆ కుటుంబంలో నెమ్మదిని దయచేయండి. అయా, ఆ కుటుంబంలో ఉన్న గొడవలన్నిటిని ప్రభువా తొలగించండి. ఒకరినొకరు ప్రేమిస్తూ అర్థం చేసుకుంటూ జీవించే కృప దయచేయండి. అయా, యవన బిడ్డలందరికీ మారు మనసు దయచేయండి. వారి చెడు స్నేహాల నుంచి, చెడు ఆలోచనల నుంచి విడుదల దయచేయండి. అయా, వృద్ధులకు, చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి ప్రభువా. భార్యాభర్తల మధ్య సఖ్యత, ప్రేమను వృద్ధిపరచమని అడుగుతున్నాం తండ్రి. అయా, అదేవిధంగా అప్పులని సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి. ఏ ఆర్థికపరమైన ఇబ్బంది మీ బిడ్డలై ఉన్న ఏ ఒక్కరిని తండ్రి బాధించకుండా సహాయం అనుగ్రహించండి. సమృద్ధితో వారిని, వారి కుటుంబాన్ని నింపండి. వారి పనులను బహుగా ఆశీర్వదించండి ప్రభువా. అదేవిధంగా కోర్టు కేసుల్లో బిడ్డలున్నారు, సరైన న్యాయమును మీరే వారికి జరిగించమని అడుగుతున్నాము. అయా, అదేవిధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు, ప్రయత్నాలను సఫలపరచండి. గర్భఫలం లేని ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాము. బిడ్డల యొక్క గర్భాన్ని తాకండి, మూసుకుపోయిన గర్భము తెరవబడును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, వివాహాల విషయాల్లో కూడా మీ సహాయం అనుగ్రహించి మీ చిత్తమేమిటో వారికి బహిర్గతపరచమని అడుగుతున్నాం తండ్రి. అయా, వివిధ దేశాల్లో బిడ్డలు ఉన్నారు, వారిని దీవించండి, రక్షణ వారికి దయచేయండి, పనులను ఆశీర్వదించండి. అయా, వారి ఇమిగ్రేషన్స్, వీసా ఇంటర్వ్యూస్ని బట్టి ప్రార్థిస్తున్నాం, సహాయం అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా నాయన, ఎవరైతే నైట్ డ్యూటీల్లో ఉన్నారో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారో వారికి ఏ హాని జరగకుండా మీరే వారికి రక్షణ అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, సొంత గృహాల కొరకు, అయా రిటైర్మెంట్స్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. వాటి విషయంలో మీ సహాయం అనుగ్రహించండి తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాము. మారు మనసు లేని ప్రతి బిడ్డను దర్శించి వారందరికీ మారు మనసు దయచేయమని
మా భారతదేశాన్ని, దేశ సైనికులను, వారి కుటుంబాలని ప్రత్యేకముగా ఆశీర్వదించి దీవించమని ఈ రాత్రి కాలంలో మేమందరము కూడా అలసిపోయి ఉంటుండగా అయ్యా మీ యొక్క దేవదూతల కంచె కాపుదల మా గృహాల చుట్టూ దయచేయండి ప్రభువా. నిద్రలేమి, పీడకలల సమస్యల వలన ఎవరు కూడా ఇబ్బంది పడకుండా సహాయము దయచేయండి. అదేవిధంగా దొంగలు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితులు, అపవాది క్రియలు ఏవిని కూడా ఈ రాత్రిన మా దరికి చేరకుండా మీరే మాకు తోడై ఉండమని నాయనా, మమ్మల్ని, మా కుటుంబాన్ని మీ పాద సన్నిధిని పెడుతున్నాం. మరలా ఉదయాన్నే మేమందరము సజీవులంగా ఉండి మీ ముఖ దర్శనం చేసుకొని మీ నామాన్ని గణపరిచే అవకాశం మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.